ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలు గొర్రెల వలె చెదిరి తమ కాపరి ఎవరో, తమ మంద ఏదో తెలియక తిరుగుతున్నప్పుడు ప్రభువు వారిని వెదకి కనుగొన్నాడు. ప్రభువు ఎంత అద్భుతంగా తాను ఏర్పాటు చేసుకున్న వారిని, అంటే మనలను కనుగొన్నాడు కదా. ప్రభువు అంటే యేసు గొప్ప రక్షించే కాపరి మాత్రమే కాదు, ఆయన గొప్ప వెతికే కాపరి కూడా. తండ్రి చేత తనకు అనుగ్రహింపబడిన వాటిలో చాలా గొర్రెలు తప్పిపోయి నరకపు అంచుల వరకు వెళ్ళిపోయినప్పటికీ ప్రభువు ఎంతో కృపతో వాటిని వెతికి కనుగొని తన దగ్గరకు తీసుకుంటున్నాడు. ఆయన మనల్ని కూడా వెతికి కనుగొని తన దగ్గరికి చేర్చుకున్నాడు కదా. అలాగే మన హృదయాల్లో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో వారిని కూడా ఆయన వెతికి కనుగొని తన దగ్గరకు తీసుకుంటాడని గొప్ప నిరీక్షణ కలిగి ఉందాం. తన మందాలో నుండి ఎవరైనా సత్యము, పరిశుద్ధత అనే పచ్చిక గల ప్రాంతాలు విడిచి తప్పిపోయినప్పుడు ప్రభువు మళ్ళీ ఈ వెతికే కార్యక్రమాన్ని మొదలు పెడతారు. వారు ఒకవేళ ఘోరమైన పొరపాటులో చిక్కుకున్నా, బాధాకరమైన పాపములో పడిపోయినా, ప్రభువు హృదయానికి ఎంతో వేదన కలిగించే కఠినత్వానికి లోనైపోయినా వారికి ఆయన తండ్రిగా ఉండి వారిలో ఒక్కరిని కూడా నాశనంలోకి వెళ్ళనివ్వడు. ఇదే ఆయన మనకిచ్చే భరోస. తన మందలోని వారెవరైనా అన్య ప్రాంతాలకు చెదిరి ఉన్నా, పేదరికములో చిక్కుబడినా, దిక్కులేని పరిస్థితులలో వారు కూరికిపోయినా, నిరాశ ఊబిలో మునిగిపోయినా, అలాంటి వారందరినీ తన అనుగ్రహముతో, మహాకృపతో వెతికి కనుగొంటాడు. తండ్రి తనకు అప్పగించిన వారిలో ఒక్కరిని కూడా పోగొట్టుకోడు. వారిలో ఏ ఒక్కరిని పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరిని వెతికి రక్షించే విషయంలో ప్రభువుకు ప్రత్యేకమైన ఘనత ఉంది. మనం గొర్రెవల్లే తప్పిపోయినా ఆయన మనల్ని వెతికి పట్టుకుంటారు. మనం మొర్రపెట్టేందుకు ఇది ఎంత అద్భుతకరమైన వాగ్దానం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయము మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం ఏ స్థితిని బట్టి తప్పిపోయినా, పడిపోయినా, ఓడిపోయినా, దిగజారిపోయినా మమ్మల్ని రక్షించే కాపరివే కాదు, మమ్మల్ని వెదికే గొప్ప కాపరిగా పడిపోయిన స్థితి దగ్గరికి వచ్చి లేవనెత్తి మమ్మల్ని తిరిగి నిలవబెట్టి నడిపించే దేవుడిగా మీకు వందనాలు చెల్లిస్తూ
మీ పిల్లలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.